నమస్కారం లలిత న్యూస్ కి స్వాగతం। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు। రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం, ఇందిరా మహాలక్ష్మి క్యాంటీన్లు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తదితర పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు। సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ప్రజాపాలన ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం। ఆ సందర్భంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం మహిళా కమిటీ తరఫున మహబూబాబాద్ జిల్లాలో నిర్వహించడం జరిగింది। మహిళలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే మహిళలకు మంచి జరిగిద్దనే ఒక నమ్మకంతో ఆశతో ప్రజలందరూ ఆదర అభిమానం ప్రేమ చూపించి మనస్ఫూర్తిగా దీవించి సీఎం రేవంత్ రెడ్డి గారిని మాకు సీఎం అయ్యి ఒక సంవత్సరం అయిన సందర్భంలో కాబట్టి ఈరోజు వారి పాలన బాగుంది, ప్రజలకు 6 గ్యారెంటీలు ఇస్తామని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేసింది। కాబట్టి 6 గ్యారెంటీల్లో ఇప్పుడు కొన్ని అమలైనాయి, ఇంకా కొన్ని కావాల్సినవి ఉన్నాయి। ప్రతిదీ కూడా వెనక ముందు ప్రజలకు మాట ఇచ్చినట్టుగా మాట నిలుపుకునే ఆలోచనలతోటే ఉన్నారు మా నాయకులు మంత్రులు అనేది మాకు నమ్మకం ఉంది। కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్లు గృహజ్యోతి కార్యక్రమం కింద గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది। తర్వాత గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం జరుగుతూ ఉంది। ఇంకా రైతులకు కొంతమందికి రైతు భరోసా వచ్చినాయి, రైతులకు కొనుగోలు వడ్ల కేంద్రానికి కూడా కొన్ని అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది। కొంతమందికి పడనలు కూడా నిరాశ చెందవద్దు, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని నమ్మకం ఉంచాలని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంచి మీరు ఓట్లు వేసినందుకు మీ ఓటు వృధా కాదు అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా కాంగ్రెస్ తరఫున రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు గారు మాకు ఈరోజు ప్రజాపాలన సందర్భంగా ప్రజా ఉత్సవాల కార్యక్రమం సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలో మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో పాలాభిషేకం సీఎం రేవంత్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। ధన్యవాదాలు।